వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. అక్టోబర్ 1 ఉదయం 9:45 సమయానికి చూస్తున్నాం. బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లులు మొత్తం కూడా అయితే గ్రీన్ ఛానల్కు అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రం మనం మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా బిల్లులకి ఈక్యూబేర్లోకి వెళ్ళాయి. మరికొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము పేమెంట్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్స్ అని చెప్పేసి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అయితే అలాట్మెంట్ కావడం జరిగింది. ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఈ బిల్లులకి మరికొద్ది సేపట్లో జీతాలు అయితే జమ అవుతాయి. అయితే ఏ డిపార్ట్మెంట్ల వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూసినటువంటి బ్యాచ్ నెంబర్లు ఏ డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఏపీ సచివాలయ ఉద్యోగులకి అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్కి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. వైద్య ఆరోగ్య సిబ్బందికి, అదేవిధంగా శ్రీకాకుళంలోని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని డిపార్ట్మెంట్ల వరకు కూడా అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. ఇక విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రం ఎటువంటి కదలిక లేదు. అవి ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లుల్లో కూడా మూమెంట్ అయితే రాలేదు. అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మన సాయంత్రానికి 3,000 కోట్ల నిధులు రానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి అయితే ఈ బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.